కృష్ణా జిల్లా బందరు తాలూకా పోలీస్ స్టేషన్ ముందు జనసేన టీడీపీ శ్రేణులు ఆందోళన చేశారు. కానూరు గ్రామంలో అంగన్వాడీ కేంద్ర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక వైసీపీ నాయకుడు పేర్ని కృష్ణమూర్తికి సంబంధించిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. ఈ ఫ్లెక్సీని స్థానిక యువకులే చించి ఉండవచ్చనే అనుమానంతో వారిని అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకులకు పోలీసులు కొట్టారు. దీంతో ఆగ్రహానికి లోనైన టీడీపీ జనసేన శ్రేణులు స్థానికులతో కలిసి బందూరు తాలూకా పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు. యువకుల అరెస్టు గల కారణాలు చెప్పాలని డిమాండ్ చేశారు. 11 గంటల సేపు కానూరు తీసుకొచ్చారండి. తీసుకొచ్చిన తర్వాత మేము ఒక అరగంట సేపు మా ఇది కూడా ఉండి ఆళ్ళ ఫోన్లు చేసుకుని వచ్చాం సార్. వచ్చిన తర్వాత ఇక్కడ ఎస్ఐ గారితో మాట్లాడారు. ఎలాగ ఏంటి మా అబ్బాయిని తీసుకొచ్చారు ఏంటి అడిగారు సార్. అడిగితే బ్యానర్ చింపేశారంట. బ్యానర్ చింపేస్తే వాళ్ళు కేసు పెట్టారు అన్నారు. కేసు పెట్టింది ఎవరని అడిగాం. అడిగితే ఎవరు పెట్టలేదు, ఊరి మీద పెట్టారు సార్ అని. ఊరి మీద పెడతాండి. ఊరి మీద పెడతాకి వాళ్ళు ముగ్గురే ఉన్నారా ఊళ్ళో ఉన్నవాళ్ళు మేమందరం ఏమైపోయాం, మరి మాలో 15 మందిలో మేము ఎవరు దొరకలేదా అని అన్నాం. అన్నదానికి ఆయన అన్నాడు, ఇలాగే ఈ కేసు వేసినప్పుడు ఈ పడితే బయట పడుతుందా అన్నారు సార్. కొట్టారు సార్. నమస్కారం అండి. కానూరు గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఓపెనింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చించారని చెప్పేసి తర్వాత ఆ కంప్లైంట్ ఫణేంద్ర అని విచారించుకొని ఒక 3 పేర్లతో అనుమానం ఉందని చెప్పేసి ఇచ్చారండి. దానిలో భాగంగా నిన్న సాయంత్రం వాళ్ళని తీసుకొచ్చి విచారించి తర్వాత వాళ్ళ ఫాదర్కి వాళ్ళకి అప్పచెప్పి పంపించడం జరిగిందండి. దీనిలో కేసు కట్టడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఫైనలైజ్ చేస్తామండి వాస్తవాల ప్రకారం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. కానూరు గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఓపెనింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన